తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్కారం, నేను మీ జాహ్నవి. మనతో ఉన్నారు ప్రముఖ జ్యోతిష్య వాస్తు పండితులు, జ్యోతిష్య వాస్తు శిక్షణ నిపుణులు, లలిత ఉపాసకులు బ్రహ్మశ్రీ నానాజీ పట్నాయక్ గారు. సూక్ష్మంలో మోక్షం ఈ ప్రత్యేక కార్యక్రమం ద్వారా మనకున్న ప్రతి సమస్యకి చక్కటి సొల్యూషన్స్ గురువు గారు అందిస్తూ ఉన్నారు కదా. మరి మనందరికీ ఉపయోగపడే కొంతమంది అడిగిన ఒక ప్రశ్నలోంచి ఈరోజు గురువు గారిని చక్కగా అడిగి సమాధానం తెలుసుకుందాం. నమస్కారం గురుగారు. శ్రీమాత్రే నమః. అయితే గురువుగారు, రెగ్యులర్గా మనకి కమెంట్స్ రూపంలో మెసేజ్లు వస్తూ ఉంటాయి. అందులో కొంతమంది వాళ్ళ బాధని కూడా వ్యక్తపరుస్తూ ఉంటారు, చెప్పుకోవడానికి పాపం ప్రయత్నిస్తూ ఉంటారు. దాన్ని కొంత జనాలకి కూడా ప్రతి ఒక్కళ్ళలో ఉన్న ఒక సమస్యగా తీసుకుని నేను వాళ్ళు అడగాలనుకుంటున్నా గురువుగారు. అదేంటంటే, ఒక్కొక్కసారి లైఫ్లో ఎలా అంటే చుట్టుపక్కల అందరూ ఉంటారు, అన్నీ ఉంటాయి, కానీ ఎవరూ లేరు మనకి. ఆఖరికి మన లైఫ్ ఇంతమంది ఉన్నా సరే ఎవరూ లేని ఒంటరి వాళ్ళం అంటాం కదా, అలా అయిపోతున్నట్టు అనిపిస్తూ ఉంటుంది. అలాగే ఒక్కొక్కళ్ళు అయితే అటు ఫ్యామిలీ మొత్తాన్ని చూసుకుంటూ ఉంటారు, ఓకే, అన్నీ చేస్తూ ఉంటారు. వీళ్ళకి అవసరం వచ్చినప్పుడు ఒక్కళ్ళు కూడా వీళ్ళకి హెల్ప్ చేయరు. అలాంటప్పుడు కూడా ఒంటరి వాళ్ళమా మనకు ఎవ్వరు లేరా అని ఒక బాధ కలుగుతూ ఉంటుంది. నాకు తెలిసి ఈ ప్రాబ్లం, ఈ సమస్య ప్రతి ఒక్కళ్ళ జీవితంలో ఉండొచ్చు. ఎంత చూసినా ఎంత చేసినా మనకంటూ ఒకళ్ళు లేకపోవడము, ఓకే, అంటే అవసరాలకి లేని స్థితి, బాధ, ఇలాంటి స్థితి దాదాపుగా ప్రతి ఒక్కళ్ళు ఒక్కొక్క టైంలో ఫేస్ చేస్తూ ఉంటారు. అలాంటి సమస్య నుంచి బయటపడాలి, అసలు ఎందుకు ఈ సమస్య వస్తుంది, కాస్త దీని గురించి ఎక్స్ప్లెయిన్ చేసి ఇలాంటి సమస్య నుంచి బయటపడాలంటే అసలు ఎలాంటి సొల్యూషన్స్ ఉంటాయి ఏంటి? మరి మనకి ఇన్ని బంధుత్వాలు ఉన్నాయి కదా, ఎందుకు ఇలాంటి ఫీలింగ్ వస్తూ ఉంటుంది? ఎక్స్ప్లెయిన్ చేయండి గురుగారు. ఇది జ్యోతిష్శాస్త్రపరంగా రెండు రకాలుగా ఉంటుంది, వాస్తుపరంగా కూడా ఉంటుంది. దీనికి ఏమిటి కారణాలు ఏమిటి అంటే, ఒకటి, కొంతమందిలో ఇన్బిల్ట్గానే ఒంటరిగా జీవించాలనే ఆలోచనలు ఉంటాయి వాళ్ళకి. వాళ్ళంతట వాళ్ళు సింగిల్గా ఉంటుంటారు, వాళ్ళని ఎవరు దూరం చేయరు. ఇష్టంగా వాళ్ళంతట వాళ్ళు నేను ఒంటరిగా ఉండాలి. లోన్లీ అవ్వడం వేరు, ఒంటరిగా ఉండడం వేరు. లోన్లీనెస్ ఈజ్ డిఫరెంట్ థింగ్, ఒంటరిగా ఉండాలనుకోని ఉండడం ఈజ్ డిఫరెంట్ థింగ్. వాళ్ళు ఒక్కరే ఉంటుంటారు. వాళ్ళకి జన్మజాతకంలో ఒంటరిగా ఉండే జీవితం అనేటువంటిది ఒక యోగం ఉంటుంది. అంటే శనికేతు కొంత దాన్ని ఏమంటారంటే సన్యాసి యోగము అంటారు. సన్యాసి యోగము అందులో కొంతమందికి ఏంటంటే తపస్సు చేసుకోవాలన్నట్టుగా ఎక్కడికో పోయి, ఏ అడవుల్లోకి పోయి, లేకపోతే ఎక్కువ గుట్టలు కొండల్లో పోయి అక్కడ పోయి తపస్సు చేసుకుంటూ ఉంటారు. దట్ ఈస్ డిఫరెంట్ కేస్. సన్యాసి యోగం ఏర్పడి అలా ఒంటరిగా ఉంటారు. మరికొంతమందికి ఏంటంటే వీళ్ళు అందరికీ సహాయపడతారు, కానీ వీళ్ళకి సహాయం రావాలనుకునే సమయానికి వీళ్ళు ఒంటరి అయిపోయారని ఫీలింగ్ కలుగుతుంది. ఎందుకంటే ఎవరిని అడిగినా ఏ సహాయం చేయరు వీళ్ళకి. కారణం ఏమిటి అంటే, ఇక్కడ వీళ్ళ జన్మజాతకంలో ఉండేటువంటి ప్రభావం కొంత, అండ్ ఇంట్లో తూర్పు భాగం పాడవడం వల్ల కొంత ఎఫెక్ట్ పడుతుంది. తూర్పు జోన్ కనుక తగ్గింది బాగా, మీకు సోషల్ కమ్యూనికేషన్స్ తగ్గిపోతాయి. సోషల్గా ఉండేటువంటి కమ్యూనికేషన్స్ ఎప్పుడైతే తగ్గుతాయి, మీకు సడన్గా ఏదైనా ఒక పని అవ్వాలి, లేకపోతే ఏదైనా ఒక సపోర్ట్ కావాలి, ఎమోషనల్గా కానీ ఫైనాన్షియల్గా కానీ ఏదైనా ఒక సపోర్ట్ కావాలన్నప్పుడు దొరకదు మీకు తూర్పు పాడైనప్పుడు. ఆ రకంగా తూర్పు పాడవకుండా చూసుకోవాలి. తూర్పులో తెలియకుండా కొంతమంది బాత్రూమ్స్ అవి పెడుతూ ఉంటారు, అదొక ఎఫెక్ట్ ఇస్తూ ఉంటుంది. అలాగే దశ ఒక్కోసారి చూడండి, కొంతమందికి ఒకప్పుడు మొత్తం ఊర్లో వాళ్ళందరూ, ఇంటి పక్కల వాళ్ళు, వీళ్ళందరూ బాగా పరిచయాలు, ఎవరు ఏ మాట అంటే టక్కన వస్తారు. ఒక టైం రాగానే అందరూ దూరం అయిపోతారు. దట్ ఈస్ డిఫరెంట్ థింగ్. అంటే ఏమిటంటే, మనకి ఎప్పుడైనా కానీ మహాదశలు అంతర్దశల్లో కనుక 6, 8, 12 కాంబినేషన్లో కనుక నడుస్తూ ఉంటే మనిషి ఒంటరి అయిపోతూ ఉంటాడు. గుర్తుపెట్టుకోండి, లగ్నం కనుక 6, 8, 12 నుంచి దూరం కనెక్ట్ అయిపోతూ ఉందంటే మనిషి దూరం అయిపోతాడు. ఇందులో రెండు రకాలు. ఒక్కొక్కసారి మనిషి తన జీవితం మొత్తం అయిపోయి ప్రాణం వదిలి వెళ్ళిపోయే సంఘటన, లేదా చుట్టూ ఉన్న వాళ్ళ తొందరతో కట్ అయిపోయినటువంటి సంఘటనలు జరుగుతూ ఉంటాయి. అయితే ఇలాంటి సమయంలోనే మనిషి నిజంగా ధైర్యంగా ఉండగలగాలి. శాస్త్రంలో ఒకటి ఉంది, నీ యొక్క ప్రజ్ఞ అంటే నువ్వేంటి అని తెలియాలంటే నీకు ఒక అధికారం ఇచ్చి చూడాలట. నీకు ఒక అధికారం ఇస్తే నువ్వేంటో తెలుస్తుందట. జీవిత భాగస్వామి ఎలాంటి వాళ్ళు అనేది ఎప్పుడు తెలుస్తుందట. ఉదాహరణ అంటే శాస్త్రం చెప్తున్నా, ఇతనికి మొత్తం, ఆ పురుషుడికి మొత్తం ఆస్తులు అన్నీ పోయి ఒంటరి అయినప్పుడు కూడా నిలబడితే అది సరైనటువంటి జీవిత భాగస్వామిగా చెప్తూ ఉంటారు, పర్ఫెక్ట్గా చెప్తూ ఉంటారు. సరైనటువంటి భర్త ఎప్పుడు అంటే
అవతల వాళ్ళ నుంచి ఏమీ ఆశించకుండా కేవలం తనగా స్వీకరించేటువంటి వ్యక్తిత్వం ఉంటే వాడు నిజమైనటువంటి పురుషుడిగా చెప్తూ ఉంటారు శాస్త్రంలో. అయితే ఒకటే గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే ఇక్కడే మనకు అర్థమవుతూ ఉంటుంది అసలు మనతో ఎవరుంటారు అనేటువంటిది. మనతో ఉండేది మన జీవిత భాగస్వామి, సొసైటీ మొత్తం ఎవరైనా కానీ అంతే. ఎందుకు శాస్త్రాల్లో మనము జీవిత భాగస్వామికి ఎక్కువ ప్రాధాన్యత ఎందుకు ఇవ్వాలి అంటే ఎప్పుడో ఒకప్పుడు ఎవరో ఒకరు ఫ్రెండ్ రూపంలోనో, సొసైటీ రూపంలోనో, కొలిక్ రూపంలోనో, ఆఖరికి పిల్లలు కూడా దూరంగా వెళ్ళిపోతారు సమ్ టైమ్స్. అందుకే మన శాస్త్రాల్లో తపస్సు, మెడిటేషను, మంత్రము ఎందుకు చెప్పారు అంటే నువ్వు ఎవరితో కట్ అయిపోయినా కానీ నీకు ఎప్పుడు ఉండేది ఎవరంటే భగవంతుడు. జీవిత భాగస్వామి తర్వాత భగవంతుడు. కొంతమందికి అది కూడా కట్ అయిపోద్ది, అది జీవిత భాగస్వామి కూడా సమ్ డివోర్స్ అవ్వచ్చు, కానీ భగవంతుడు మాత్రం మనకి ఎప్పుడూ కట్ అవ్వడు. అందుకే చాలామంది ఏం చేస్తారంటే ఉదయం ధ్యానం చేసుకోవడము, మంత్రం చేసుకోవడము, ఎందుకు దేవుడికి చాలా దగ్గరగా ఎందుకు అవుతూ ఉంటారంటే ఈ సొసైటీని చూసి 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 అరే ఇవాళ ఇలా ఉన్నాడు రేపు ఇంకో రకంగా ఉంటున్నాడు. ఒక సక్సెస్లోకి వెళ్ళగానే అందరి దగ్గర ఉండడం, సక్సెస్ లేకపోగానే ఎవరు కనబడకపోవడం జరుగుతుంటుంది. అంటే ఈ రిలేషన్స్ అన్నీ కూడా ఒక సక్సెస్తోని, ధనంతోని, పేరు ప్రఖ్యాతులతో సంబంధం కలిగి ఉంటుంది. కానీ భగవంతుడితో ఉండేటువంటి సంబంధం ఎటువంటిదంటే నీకు వాటితో దేంతో సంబంధం ఉండదు. నిన్నుగా అంటే ఒక తల్లి బిడ్డను ఎలా అయితే తనగా చూసుకుంటుంది, అంతేగాని ఇప్పుడు వీడికి నేను పాలు తాగిపిస్తే, లేకపోతే ఒక ఫుడ్ తినిపిస్తే, లేకపోతే ఒక మంచి ఫుడ్ తినిపిస్తే రేపు పొద్దున్న నన్ను బాగా చూసుకుంటాడనే కాన్సెప్ట్ అసలు బిడ్డకు తల్లికి ఉండనే ఉండదు బిడ్డ మీద. అది ఎలాగైతే ఉండదో భగవంతుడికి కూడా భక్తుడి మీద అలా ఉండదు. ఎంతసేపు మనం ఏదైనా ఇచ్చాము భక్తితో అంటే అతను స్వీకరించి పొంగిపోతూ ఉంటాడు. అందుకని నేనేమంటానంటే నువ్వు రిలేషన్స్ ఇవన్నీ మెయింటైన్ చేయి, కానీ ఒక సమయంలో నీకు దూరం కూడా అవుతూ ఉంటాయి. నువ్వు ఎప్పుడైతే భగవంతుడితో నువ్వు కనెక్టివిటీలో ఉంటావో పరిపూర్ణంగా నీకు ఇటువంటివి ఎన్ని పోయినా ఎన్ని వస్తున్నా సరే నీకు లెక్క ఉండదు. ఇవన్నీ అలా నీటి పొట్టు మీద తామరాకలా చూస్తూ ఉంటావు, వస్తుంటారు పోతుంటారు నీ లైఫ్లో, కానీ భగవంతుడితో ఉండేటువంటి కంప్లీట్ కనెక్షన్ నిన్ను ఎక్కడ డిప్రెషన్లోకి తీసుకెళ్ళదు. ఒకటి గుర్తుపెట్టుకోవాలి, ఏ రిలేషన్ కూడా శాశ్వతం కాదు. ఏ రిలేషన్ ఎప్పుడు అవతల వాళ్ళు మన మాట వినకపోయినా, మన మాట అవతల వాళ్ళు వినకపోయినా ఎక్కడో దగ్గర బ్రేక్ వస్తుంది. అది ఓన్ రిలేషన్స్లో కావచ్చు, ఇంటి పక్క వాళ్ళకి కావచ్చు, కొలిక్ విషయంలో కావచ్చు, ఎక్కడైనా కానీ. బాస్ కూడా అప్పటిదాకా నువ్వు గొప్పడు అయ్యి అది ఇది అన్నాడు, ఒక టైం వచ్చేసరికి నువ్వు వేస్ట్ అని చెప్పి పంపించేస్తాడు. 100%. అంటే ఏమిటి, ఇవన్నీ తాత్కాలికమే, అన్నీ కూడా తాత్కాలికమే అనే విషయం మనం అర్థం చేసుకుంటూ, మరి అలా అని తాత్కాలికమే కదా మనం ఈ కర్మ చేయకూడదా అంటే దీని గురించే శ్రీకృష్ణ పరమాత్మ చాలా స్పష్టంగా చెప్తాడు. అయ్యా నేను ఏ కర్మ చేయాల్సిన పని లేదు, కానీ నేను కూడా నిత్యం కర్మ చేస్తున్నా, మొత్తం నడిపించేది నేనే, కానీ నేనే ఉన్నాను ఇందులో, కానీ నేను కూడా కర్మ చేస్తున్నా, కాబట్టి నీ కర్మ నువ్వు చేస్తూ ఇవి శాశ్వతమా అశాశ్వతమా నీ ధర్మాన్ని నువ్వు పాటించుకుంటూ వెళ్ళిపో. ఈ మధ్యలో వచ్చేటువంటి అశాశ్వతాలకు సంబంధించిన గురించి నువ్వేమీ చింతించకు, అవి వస్తాయి పోతాయి. నువ్వు ఎంతసేపు కూడా నువ్వు చేసే ప్రతి పనిని భగవంతుడికి అర్పిస్తూ భగవంతుడి కోసం చేస్తున్నానని చెప్పి భావిస్తూ అందులో ఉండు. ఎందుకంటే అది శాశ్వతమైనటువంటిది, అది ఎక్కడికి పోదు నీకు. అది ఎక్కడికైనా పోతుంది, నేను వదిలేమని వెళ్ళిపోతాడు, వెళ్ళిపోడు. కాబట్టి నువ్వు దీంట్లో ఉండు, ఖచ్చితంగా నువ్వు హ్యాపీగా ఉంటావు. అందుకే మనం నిత్యము దేవతారాధన, ధ్యానము, దేవతా సంబంధించిన ఏమైనా సంబంధించిన పుణ్యక్షేత్రాలకు వెళ్ళడము, పుణ్యకర్మలు ఎందుకు చేయాలి అంటే వీళ్ళెవరు నీ యొక్క దీన్ని ఉద్ధరించరు, జస్ట్ ఎంటర్టైన్మెంట్ కోసం. కొంతమంది నిజంగానే మంచి ఫ్రెండ్స్ ఉంటారు, నేను కాదనట్లే, మంచి సపోర్ట్ చేసే ఫ్రెండ్ ఉండొచ్చు, సపోర్ట్ చేసే రిలేటివ్స్ ఉండొచ్చు, ఉండకపోవచ్చు. కానీ వీళ్ళందరూ ఉన్నా ఉండకపోయినా నీకుండేది మాత్రం భగవంతుడే. ఎందుకంటే ఆ శక్తే నీ యొక్క కర్మని తెలుసుకొని నువ్వు ఎటువంటి కర్మ చేసావు దాన్ని బట్టి నేను ఉన్నతం వైపు తీసుకెళ్తుంది, కానీ వీళ్ళెవరు నిన్ను ఉన్నతం వైపు తీసుకెళ్ళలేరు. పర్ఫెక్ట్. అయితే మీరు వాస్తుపరంగాను తూర్పు భాగం చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. తూర్పు ఎప్పుడైనా పాడైందంటే ఒకటే గుర్తుపెట్టుకోండి, పాడవడం అంటే బాత్రూమ్ లెట్రిన్స్ కడతారు తూర్పులో తెలియక. తూర్పు మనకు ఊర్లలో గమనించండి, తూర్పు ఎంట్రన్స్ ఉంటుంది, ఈశాన్యం నుంచి ఒక గేట్ పెడతారు, తూర్పులో లెట్రిన్ బాత్రూమ్ గడేస్తారు తెలియక. చాలా పెద్ద నష్టం అది జరుగుతుంది. లేదా ఒక్కొక్కసారి తూర్పు తక్కువ వదిలి పడమర ఎక్కువ వదులుతారు, అప్పుడు కూడా మనిషి ఒంటరి అయిపోతారు. అలా ఎవరైనా ఇల్లు కనుక కడితే ఆ ఇంట్లో ఉండేటువంటి పురుషుడు నిలబడ్డమ్మ స్త్రీధనంగా మారిపోతుందండి. అది పురుషుడుగా ఉండదు, అది స్త్రీధనంగా మారిపోతుంది పడమర ఎక్కువ వదిలితే కనుక. అలాగే తూర్పు వైపు బరువులు ఎక్కువ పెట్టేస్తారు కొంతమంది ఇంట్లో, అది కూడా తూర్పుకి దోషమే.
అట్లా సోషల్ రిలేటెడ్గా ఉండేటువంటివి ఏవైతే ఉంటాయో మీకు పాడవుతున్నాయంటే తూర్పు పాడైందని మీరు అర్థం చేసుకోవాలి. అక్కడ రాముడి యొక్క పట్టాభిషేకం బొమ్మ ఒకటి పెట్టడము లేదా సూర్యుడు బొమ్మ పెట్టడము చేసినట్లయితే కూడా ఇంప్రూవ్ అవుతాయి, బాగా ఇంప్రూవ్ అవ్వడం జరుగుతుంది. చాలా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేశారు అండ్ ప్రతి ఒక్కరికి అవసరమైన టాపిక్ చాలా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్ గురూజీ. నమస్తే. శ్రీమాత్రే నమః. ఎస్, చూసారు కదండి, మరి మనం ఒంటరి అయిపోతున్నామన్న భావన ఎందుకు వస్తుంది, వాటి నుంచి బయటపడాలంటే ఏం చేయాలి, మన కోసం మనకి రోజులు కావాలంటే ఇలా ప్రతి ఒక్కళ్ళు ఒకలాంటి దుఃఖం, ఒకలాంటి బాధ, వీటి నుంచి బయటపడాలంటే ఏం చేయాలి, సో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, అలాగే వాస్తుపరంగా అటు జాతకం పరంగా కూడా ఎలా చూసుకోవాలనేది డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేశారు కదా. మరో ప్రత్యేకమైన కార్యక్రమంతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. మరి అలాగే మీ యొక్క జాతకానికి సంబంధించి కానీ లేదంటే మీ ఇంటి వ్యాపార వాస్తుకు సంబంధించి కానీ గురువుగారిని సంప్రదించాలి, అపాయింట్మెంట్ కావాలి అనుకుంటే ఇంకెందుకు ఆలస్యం, వెంటనే క్రింద డిస్ప్లే అవుతున్నటువంటి నెంబర్స్కి కాల్ చేయండి, అపాయింట్మెంట్ తీసుకోండి. నమస్కారం.